హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఒకటే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. హ్యాష్ ట్యాగ్ సే నో టు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. చాలామంది ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. కానీ అందరూ ఒకటైతే ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఒకటి మాట్లాడుతున్నారు. స్టాక్ మార్కెట్ కూడా గ్యాంబ్లింగ్గా అంటున్నారు. అసలు ఇందులో నిజాలు ఏంటి? ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి, బాగున్నాను. సో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అది ఎప్పటి నుంచో దాన్ని నిషేధించాలి, దాన్ని బ్యాన్ చేయాలి. ఎన్నిసార్లు బ్యాన్ చేసినా కూడా ఇంకా చాలామంది మోసపోతూనే ఉన్నారు. లక్షలు కోట్లు సూసైడ్ చేస్తున్నారు, మర్డర్స్ జరుగుతున్నాయి, చాలా కేసెస్ నడుస్తున్నాయి. ఇప్పుడు దానికి సంబంధించిన అవేర్నెస్ స్టార్ట్ అయింది. కానీ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఎంత గ్యాంబ్లింగ్ అంటారు, అంటే రమ్మీ కానీ లోపల ఇంకా చాలా బెట్టింగ్ యాప్స్ నడుస్తూ ఉంటాయి. స్టాక్ మార్కెట్స్ కూడా గ్యాంబ్లింగ్ అని అంటూ ఉంటారు. స్టాక్ మార్కెట్స్ గ్యాంబ్లింగ్ ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో ఎంతమంది డబ్బులు పొడగొట్టుకున్నారో స్టాక్ మార్కెట్స్లో డబ్బులు కూడా అంతేమంది అన్ని లక్షలు పొడగొట్టుకున్నారు. సో వ్యత్యాసం ఏంటి అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇది మంచి పాయింట్ చెప్పారు మీరు. అసలు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ చేసుకొని లాస్ అయిపోతున్నాం, సో స్టాక్ మార్కెట్లో కూడా లాస్ అయిపోతున్నాం. అసలు ఈ లాస్కి ఆ లాస్కి అసలు తేడా ఏంటని అసలు ఫస్ట్ పాయింట్ ఏంటి? అసలు గ్యాంబ్లింగ్ అంటే ఏంటి? డెఫినేషన్ ఏంటి? గ్యాంబ్లింగ్ అంటే అంటే ఒక కైండ్ ఆఫ్ బెట్టింగ్, అంటే వస్తుంది అని నమ్మకంతో వస్తుంది, ఏదో ఒకటి అసెట్ బెట్టి, అంటే 100 రూపీస్కి 200 వస్తుందేమో అని ఒక బ్లైండ్ ఫోల్డెడ్గా ఆడుతున్న ఆట అనొచ్చా? డెఫినేషన్ క్లియర్గా చెప్తా, అర్థం చేసుకోండి. ఓకే. నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని బెట్టింగ్ అంటాం. అంటే నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసి బెట్టింగ్ చేసి ఓకే బెట్టింగ్ అంటారు. నాలెడ్జ్ లేకుండా బెట్టింగ్ చేస్తే దేనిలో చేసినా దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు, దాన్ని బెట్టింగ్ అంటాం. సో నాలెడ్జ్ లేకుండా మనం ఏదైతే ఒక పని చేస్తామో దాన్ని బెట్టింగ్ అంటాం. ఇప్పుడు మీరు అంటే నాలెడ్జ్ తోటి బెట్టింగ్ చేసినా కరెక్టే అంటారా మరి? బెట్టింగ్ అంటేనే నాలెడ్జ్ లేని వాళ్ళే బెట్టింగ్ అంటాం. ఓకే. తర్వాత ఇప్పుడు ఈ బెట్టింగ్ చేసే పాయింట్లో ఎలా ఉంటుందంటే, బెట్టింగ్ చేసేవాళ్ళు ఎలాంటి మనుషులు వెళ్తారు అంటే, వాళ్ళు యాక్చువల్గా బాగా డౌన్లో ఉంటారు ఫైనాన్షియల్గా, ఆల్రెడీ వీక్ ఏరియాలో ఉండి బాగా రిక్వైర్మెంట్ ఉండి కొంత లిమిటెడ్ అమౌంట్ పెట్టుకొని ఆ అమౌంట్ కూడా ఎక్కడి నుంచో తెచ్చుకొని వాళ్ళు ఆ ట్రేడ్ దాన్ని అవుట్కమ్ పాజిటివ్గా రావాలని ఎక్స్పెక్ట్ చేసి, ఇప్పుడు బెట్టింగ్ అంటేనే అవుట్కమ్ ఏదైనా రావచ్చు. సో వాళ్ళు పాజిటివ్ అవుట్కమే రావాలి, వేరే అవుట్కమ్ అసలు ఒకటి ఉంటుందని తెలియకుండా ఆ వీక్ ఏరియాస్లో, అంటే ఎవరైతే బాగా మనీ కావాలి అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు చేసే పని బెట్టింగ్. సో స్టాక్ మార్కెట్కి వచ్చేపాటికి ఏంటంటే, అసలు స్టాక్ మార్కెట్లో ఏంటి, ఇట్ ఈజ్ ఏ ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక కంపెనీని ఒక లాంగ్ టర్మ్లో అర్థం చేసుకొని ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉంది, ప్రాస్పెక్ట్ ఎలా ఉంది అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయటం. మేబీ ఆ కంపెనీ మనం అనుకున్నట్టు ఆ డిజైర్డ్ రిజల్ట్ ఇవ్వకపోతే లాస్ రావచ్చు, కానీ దీనికి దానికి ఏంటంటే లాస్ లేకుండా, ఇప్పుడు ఇది కూడా బెట్టింగే. ఎప్పుడు నాలెడ్జ్ లేకుండా నాకు డబ్బులు వచ్చేయాలని చేసే ఏ పనైనా బెట్టింగే. అంటే స్టాక్ మార్కెట్స్లో కూడా నాలెడ్జ్ లేకుండా బ్లైండ్గా చేసే బెట్టింగ్ తోటే సమానం. ఈక్వల్. అయితే ఇప్పుడు ఈ మనం ఇంకా కొంచెం డీప్గా వెళ్తే, నేను ఒకప్పుడు ఇలాగే అనుకున్నాను, అసలు ఈ స్టాక్ మార్కెట్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలా, మామూలుగా నార్మల్ ప్రజలకు అసలు డబ్బులు రావా, అసలు వస్తాయా రావా ఇందులో, నేను అలాగే అనుకున్నాను. అసలు ఇప్పుడు అలా థింక్ చేస్తే ఇప్పుడు ఏమైందంటే, యాక్చువల్గా ఈ రెండిటికి నిజంగా డిఫరెన్స్ అసలు ఎక్కడ బుక్స్లో కానీ ఎక్కడ ఉంటాం. కానీ నేను ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసింది, నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తా చూడండి. అసలు బెట్టింగ్కిను స్టాక్ మార్కెట్కి డిఫరెన్స్. స్టాక్ మార్కెట్ నేను ఇప్పుడు కన్ఫర్మ్గా చెప్పేది ఏంటంటే, స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ బెట్టింగ్, బట్ ఇట్ ఫాలో గ్యాంబ్లింగ్ రూల్స్. ఇట్ ఫాలో ద గ్యాంబ్లింగ్ రూల్స్. గ్యాంబ్లింగ్లో రూల్స్ ఏమున్నాయి? ఫస్ట్ రూల్ ఏంటంటే, అది ఇప్పుడు గ్యాంబ్లింగ్లో ఏమవుతుంది, అందులో సపోజ్ మనమే ఉన్నాం, ఇప్పుడు నేనే ఉన్నా, ఒక ఫంక్షన్, ఒక ఫెస్టివల్కి మా సిస్టర్స్ని మేమందరం కలిసాం. సో చాలా క్లోజ్ మేమందరం సిస్టర్స్, అందరం కలిసి ఒక రమ్మీ ఆడుకున్నాం. రమ్మీలో ఏమవుతుంది, నాకు లైఫ్ నా సిస్టర్ పక్కన ఉంది, కావాలంటే ఆవిడ ఇస్తుందా, ఇమ్మంటే ఏమంటారు, బెట్ కట్టాం పైసలు పోతాయి నాకైనా కూడా. సో ఇప్పుడు అందులో నేను గెలిచాను అనుకోండి, ఏం జరుగుతుంది, నాకు డబ్బులు వచ్చాయంటే మీనింగ్ ఏంటి, వేరే వాళ్ళ లాసే నాకు మనీ ప్రాఫిట్ అయింది. సో సేమ్ ఇక్కడ ఏంటంటే, యువర్ ప్రాఫిట్ ఈజ్ సంబడీస్ లాస్. ఓకే. సో సేమ్ టు సేమ్ స్టాక్ మార్కెట్ కూడా అంతే. స్టాక్ మార్కెట్లో ఈక్విటీలో అవ్వదు, కానీ ఫ్యూచర్ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ అన్నీ కూడా జీరో సమ్ గేమ్.
అంటే నాకు ప్రాఫిట్ వచ్చిందంటే వేరే వాళ్ళ లాస్ నాకు ఇస్తారు తప్ప బయట నుంచి రాదు. అవును. సో ఈ రూల్ అక్కడ ఇక్కడ ఒకటే అవుతుంది. హ్మ్. రెండు కాబట్టి ఏమవుతుంది, కాబట్టి ఏంటంటే సెకండ్ ఇంపార్టెంట్ రూల్ అంటే ఎవ్రీబడి ఈజ్ అగెన్స్ట్ ఎవ్రీ వన్. హ్మ్. ఇప్పుడు నా సిస్టర్ నేను అగెన్స్టే, నేను నా వైఫ్ పక్కన ఉంటే అగెన్స్టే. సో ఇప్పుడు మాలో మేమే ఆ గేమ్ అలాంటిది అనమాట. ఎవ్రీబడి ఈజ్ అగెన్స్ట్ ఎవ్రీ వన్. మిగతా అన్ని చోట్ల ఏంటి అందరం కలిసి పనిచేస్తాం, ఇది అయిపోయాక అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం లైఫ్. బట్ ఇక్కడికి వచ్చేపాటికి ఏంటంటే ఎవరి జీరో సమ్ గేమ్ అంటుంది. అంటే ఒకళ్ళ ప్రాఫిట్ ఇంకొకళ్ళకి లాస్. కాబట్టి ఇప్పుడు మీకు ఎవ్రీబడి ఈజ్ అగెన్స్ట్ ఎవ్రీ వన్, అవును. ఇది రెండో రూల్. మూడో రూల్ ఏంటంటే నోబడీ వాంట్ యూ టు విన్. డెఫినెట్లీ, ఎందుకంటే నాకు ప్రాఫిట్ రావాలంటే నువ్వు ఓడిపోవాల్సిందే. మీరు గెలవాలని ఎవరు అనుకోరు, అవును. ఇది మూడో రూల్. సో నోబడీ వాంట్ యూ టు విన్, మీరు గెలవాలని ఎవరు అనుకోరు. సో ఇదే మేజర్ పాయింట్ అనమాట. ఈ మూడు రూల్స్ నాకు అర్థమయ్యాక ఓకే ఇది గ్యాంబ్లింగ్ కాదు, కానీ గ్యాంబ్లింగ్ రూల్స్ ఫాలో అవుతుంది. సేమ్ స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే ఓన్లీ ఈక్విటీ తప్ప మీకు మిగతా అన్నీ కూడా జీరో సమ్ గేమ్. సో మీరు గెలవాలంటే వేరే వాళ్ళ డబ్బులే మీకు వస్తాయి, మీరు పోతే వేరే వాళ్ళ డబ్బులు పోతాయి. మరి అట్లాంటప్పుడు ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ని ఎందుకు గవర్నమెంట్ అంటే బ్యాన్ కాకపోయినా నిషేధాలు విధించి లాసెస్ని కంట్రోల్ చేయాలి అని అనుకోవట్లేదు? మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది కూడా మంచి క్వశ్చనే. ఏంటి అసలు ఎందుకు బ్యాన్ చేయట్లేదంటే, అసలు ఈ ఫీచర్స్ ఆప్షన్స్ వచ్చింది మిమ్మల్ని ట్రేడ్ చేయమని కాదు, అది వచ్చింది హెడ్జింగ్ పర్పస్. ఇప్పుడు ఒక ఈక్విటీ కొన్నాము, అది మార్కెట్ ఫాలో అవుతుంది, ఏదైనా సపోజ్ ఎలక్షన్లో రిజల్ట్ ఉంది, అవుట్కమ్ తెలియట్లేదు, అలాంటప్పుడు ఉన్న ప్రాపర్టీని హెడ్జ్ చేసుకోవడానికి ఫీచర్స్ వచ్చాయి. సేమ్ కమోడిటీ ఫీచర్స్ కానీ కరెన్సీ ఫీచర్స్ ఎందుకు వచ్చాయి, నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, డాలర్ ఆ రోజు ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి దాన్ని హెడ్జ్ చేసుకోవడానికి వచ్చాను. కరెక్ట్. సో ఈవెన్ మీరు అన్నట్టు వాళ్ళ రమ్మీ గేమ్ అంటున్నారు, కానీ ఇప్పుడు జూదం అంటుంది మన తెలుగులో, అది ఎప్పుడు మహాభారతం నుంచి ఉంది. అయితే అది ఎవరు ఆడేవాళ్ళు, రాజులు ఆడుకునేవాళ్ళు, సామాన్యులు కాదు. వాళ్ళు రాజులు ఆడుకునేవాళ్ళు, రాజ్యాలు పోయినా తెచ్చుకునేవాళ్ళు, ఇంకోటి చేసేవాళ్ళు. కానీ ఈ గేమ్స్ అన్నీ కూడా నాట్ ఫర్ పూర్ పీపుల్. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అంతే, దిస్ ఈజ్ నాట్ ఫర్ పూర్ పీపుల్. చాలా సీరియస్ చెప్తున్నాయి ఇది. మినిమం చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి ఈ స్టేట్మెంట్కి యాక్చువల్లీ. అవునండి, నిజం. ఇప్పుడు నిజాలు ఎప్పుడు కష్టంగా ఉంటాయి, కానీ నిజం. ఈవెన్ రమ్మీ కూడా నాట్ ఫర్ పూర్ పీపుల్, అది డబ్బులు సంపాదించేది కాదు. రమ్మీ అంటే డబ్బులు ఉన్నాయి, టైంపాస్ అవ్వాలి, కొంత అమౌంట్ పోయినా పర్వాలా, అంటే మనీ ఇచ్చి ఎంజాయ్మెంట్ కొనుక్కుందాం అనే వాళ్ళకి అది, మనీ కావాలనే వాళ్ళకి అది కాదు. సో మీకు నిజంగా డబ్బులు వాంటెడ్ ఉన్నాయి, రిక్వైర్మెంట్ ఉంది అనే వాళ్ళందరూ కూడా దాని జోలికి వెళ్ళకూడదు, స్టాక్ మార్కెట్ జోలికి రాకూడదు. మీరు నిజంగా ఏం చేయాలంటే ఎక్స్ట్రా మనీ ఎలా సంపాదించాలని మీరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని కలవండి, వాళ్ళతో మీట్ అవ్వండి. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఇవాళ హెల్త్ డాక్టర్ ఇంపార్టెంట్, వెల్త్ డాక్టర్ ఇంపార్టెంట్. సో ఫైనాన్షియల్ అనలిస్ట్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మీకు అసలు మీ కేసు అంతా స్టడీ చేసి ఏది బెటర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, పాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేయకుండా చాలా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. వాళ్ళ ఆన్లైన్లో ట్యూషన్స్ ఉన్నాయి, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో మీరు ఏంటంటే అవుట్కమ్ తెలియకుండా రిస్క్ తగ్గించుకొని ఓవర్ నైట్ ఎక్కువ రావాలి అని అనుకోవటం మంది తప్పు. మన పాయింట్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పాయింట్లో ఏమంటున్నారంటే, మిమ్మల్ని రమ్మని మేము అనలేదు కదా, సో మిమ్మల్ని ఏం పిలవట్లేదు, మేమేమి రమ్మని, సో మీరు వచ్చారు కాబట్టి మేము పెట్టుకుంటాం. అది ఇంకా వాళ్ళ పాయింట్ అంతే ఉంటుంది. వాళ్ళ పాయింట్ అంతే ఉంటుంది. మేము పిలవట్లేదు, మేమేం రమ్మని అంటలేదు, మిమ్మల్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా, మీరు ఎందుకు అవ్వాలి అంటారు వాళ్ళు. సో అది కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనలో ఎక్కడో ఆ ఫీలింగ్ ఉంది, ఏదో తక్కువ టైంలో తక్కువ మనీ సంపాదించాలి అనే ఒక యాటిట్యూడ్ ఉండటం వల్ల ఏమవుతామంటే మన దాని వీకెస్ట్ ఏరియాని అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో మనం ఏంటంటే రైట్ థింగ్స్ చేయటం మొదలుపెట్టి ఈజీ థింగ్స్ కాకుండా రైట్ థింగ్స్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ రమ్మీ ఆడి చాలా అప్పులకి వెళ్ళిపోయి ఏమంటున్నారు వాళ్ళందరూ, ఏముంది సూసైడ్ చేసేసుకుందాం, ఒక నిమిషంలో పని అంటున్నాం. దానివల్ల మీరు చచ్చిపోతారు, ఓకే, ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళందరూ అసలు ఏమైపోతారు, అప్పులన్నీ వాళ్ళతో ఎన్ని. ఇప్పుడు మనం చచ్చిపోవడం ఈజీ, మనం చేసిన పనికి ఎంతమంది మనతో ఉండే వాళ్ళు సఫర్ అవుతారు. ఓకే ఓకే అయ్యాం, అయినా కానీ ఏమంటాం, దాని నుంచి కూడా బయటకు రావచ్చు. ముందు అసలు మనం లైఫ్లో బతుకుంటేనే కదా మనం ఏమైనా చేసేది. మేము కూడా ఎన్నో ఫేస్ చేసే వచ్చాం, అందరం అంతే. ఎవరు సక్సెస్, ఇప్పుడు మనకి కళ్ళ ముందు ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. అంత హీరో అయ్యి ఆయన ఒకప్పుడు మొన్న మధ్య అప్పుల పాలైపోయారు.
మళ్ళీ దాన్ని రికవర్ చేసుకున్నారు, దాన్ని మళ్ళీ తిప్పుకున్నారు. సో మన పెద్దవాళ్ళని అందుకే చూడాలి, గెలిచిన వాళ్ళు చెప్తేనే మీకు అందరికీ అర్థం అవుద్ది అనమాట. అందుకే ఎందుకు చెప్తారు అంటే ఇందుకోసం చెప్పేది ఎక్స్పీరియన్స్. సో స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ రూల్స్ ఫాలో అవుతాయి కానీ గ్యాంబ్లింగ్ కాదు. ఎప్పుడైతే మీరు బ్లైండ్గా స్టాక్ మార్కెట్స్కి వెళ్తారో అప్పుడే అది గ్యాంబ్లింగ్గా మారిపోతుంది. నాలెడ్జ్ లేకుండా ఏ పని చేసినా దాన్ని గ్యాంబ్లింగ్ అంటాం. కరెక్ట్. సో ఇప్పుడు ఈవెన్ రమ్మీలో కూడా మీరు అన్నట్టు అది కూడా డ్రాప్స్ అక్కడ ఇంపార్టెంట్ కౌంట్ తగ్గించుకోవాలి. దాన్ని కూడా తెలివిగా ఆడితే దానిలో గెలవచ్చు. ఏంటి మీరు ఆడారా అండి? ఇప్పుడు నేను ఆడతాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దానిలో ప్రతి షో గెలవాలని కాదు, కౌంట్ తగ్గించుకోవాలి. అంటే ఎక్కడైనా ఒకటే అండి, వీటన్నిటిలో రిస్క్ తగ్గించుకోవాలి. సేమ్ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇంతే. ఫిలిం ఇండస్ట్రీ ఒక సినిమా సక్సెస్ అయితే చాలా డబ్బులు వస్తాయి, ఆ తక్కువ పెట్టుబడితో ఎక్కువ రావచ్చు అని చెప్పి ఇదొకటి. స్టాక్ మార్కెట్ ఇవన్నీ ఏంటంటే అలాగే బెట్టింగ్స్ ఇవన్నీ ఏంటంటే ఒకటే వేలాగా వెళ్తాయి. అంటే తక్కువ టైము తక్కువ అమౌంట్తో ఎక్కువ రావాలి అని కోరుకుంటారు. అయితే ఏంటంటే దానిలో ప్రాబ్లం ఏంటంటే అది ఫ్లూగా ఒకసారి ఇప్పుడు వస్తుంది, కానీ కన్సిస్టెంట్గా రావాలంటే మెయిన్ అర్థం చేసుకోవాల్సిన రిస్క్ తగ్గించుకోవాలి. సో ఇప్పుడు దీనిలో నేను ఒక చోట చదివాను ఈ రమ్మీ గురించి. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కంటిన్యూగా ఆడండి మీరు గెలుస్తారు. ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ గా రమ్మీ ఆడండి అని ప్రమోట్ చేయట్లే నేను. ఇప్పుడు అంటే అక్కడ ప్రాబబిలిటీ గేమ్లో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎక్కువ ఉంటే అది ఒక టెక్నికల్గా చేయాలి, డబ్బులు పెట్టుకోవాలి, డబ్బుల కోసం ఆడకూడదు. స్టాక్ మార్కెట్ కూడా అంతే, డబ్బులు రావాలని వెళ్ళకూడదు. నాకు ఓకే నా రిస్క్ అయినా పర్వాలేదు అన్న వాళ్ళకి ఏమవుతుందంటే మెంటల్గా ఏమవుతాం అంటే మనకి రిటర్న్ సైడ్ కన్నా రిస్క్ సైడ్ ఆలోచిస్తూ ఉంటాం, కాషియస్ అవుతాం. రిస్క్ కాషియస్ ఉన్నారనుకోండి, ఇప్పుడు నేను ఎక్కడ ప్రమోషన్ అసలు అలాంటి పిచ్చి పనులు చేయను. నేను చెప్పేది ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ని అంటున్నారు కాబట్టి మీరందరూ, స్టాక్ మార్కెట్ చాలా పవిత్రమైనది కాబట్టి నాకు ఆ ఫీలింగ్ వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మా అందరికీ అన్నం పెట్టేదాన్ని తక్కువ అంటే మాకు బాధేస్తుంది కదా. సో కాబట్టి ఏంటంటే మీరు ఇక్కడ మనం అర్థం చేసుకోకుండా మొత్తం ఇండస్ట్రీని అనకూడదు. సో ఇక్కడ పాయింట్ ఏంటి, మనకి అసలు డబ్బులు రావాలి, ఎంత రావాలి, సో నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, నా యొక్క స్టాక్ కానీ నా యొక్క రిస్క్ అపిటైట్ కానీ రివార్డ్ కానీ ఎలా ఉంది. సో అలాంటిది మీరు తెలుసుకోకుండా, మీరు ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా, అంటే ఫైనాన్షియల్గా అసలు మీకు ఒక ట్రైనింగ్ ఒక కంపెనీ చేస్తుంటే దాన్నే బెట్టింగ్ అంటాం. మేము చేసాం, అది ఆన్లైన్ గేమ్స్ లో ఆడితే రమ్మీ గేమ్ బెట్టింగ్ అవుతారు, స్టాక్ మార్కెట్స్ లో ఆడితే స్టాక్ మార్కెట్ అంతే అంటారు. సో అల్టిమేట్గా ఇక్కడ మార్కెట్ ఇది రాంగ్ కాదు, మన అప్రోచ్ రాంగ్. అది తెలియని వాళ్ళు మేము అయ్యాం, తర్వాత తెలుసుకున్నాం ఓకే ఇది కాదు పద్ధతి ఇది అని తెలుసుకొని అందరం ఫస్ట్ అన్ఎడ్యుకేటెడ్గానే ఉంటాం, ఆ తర్వాత ఎడ్యుకేటెడ్. కానీ ఇందులో మేజర్గా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళ మీద కేసు వేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో చూసుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే వందల ట్రైనర్స్ అనే పేరే వినిపిస్తుంది మనకి. వందల ట్రైనర్స్ కనిపిస్తారు. ఒకరోజు లైవ్ పెడతారు, ఒకరోజు ఈ స్టాక్ కొనమంటారు, ఒకరేమో వచ్చి లేదు ఇందులో పెట్టండి, ఈక్విటీ చేయండి, ఆప్షన్స్ చేయండి అని చెప్తూ ఉంటారు. సో వీళ్ళని నమ్మడం కూడా అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎంత నమ్మడం రాంగో ఇలాంటి ట్రైనర్స్ని కూడా నమ్మడం కరెక్టేనా అంటారా? అంటే ఒక ట్రైనర్ని నమ్మాలి అంటే సెబీ రూల్స్ ప్రకారము ఎలాంటి ట్రైనర్ని కానీ ఎడ్యుకేటర్ని కానీ చూస్ చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు దీనికి కూడా ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మేము ఒక ట్రైనర్ అవుతున్నామంటే ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఏంటంటే ఓన్ ఛానల్స్, ఓన్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకునే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు మేము ఉన్నాము, ఇప్పుడు 4-5 ఛానల్స్ మేజర్ ఛానల్స్లో మేము వస్తున్నాం. ఇప్పుడు నా కేసే తీసుకోండి, నేను ఒక ఎన్టీవీలో వస్తున్నాను, హెచ్ఎం టీవీలో వస్తున్నాను. సో ఊరికే మాకెవరు కదా, సో మమ్మల్ని ఒక క్వాలిఫికేషన్ టెస్టింగ్ అది ఉంటుంది. అలాగే మేము ఏది కూడా ఇది కొనండి, ఇది 100% కొనండి, కోటీశ్వరులు అయిపోతారని ఎప్పుడు చెప్పం. ఇప్పుడు అలా అయితే మేమే చేసుకునే వాళ్ళం కదా, మీకెందుకు ఇస్తాము. సో ఇందులో ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది ఇదే డౌట్ అంటారు, మీరే చేసుకోవచ్చు కదా అంటే, అవును మేము కూడా చేసుకుంటాం, బట్ మాకు ఆ రిస్క్ రివార్డ్ తెలుసు కాబట్టి అసెట్ అలొకేషన్ డివైడ్ చేస్తూ ఉంటాం. అసెట్ ఎప్పుడు కూడా ఓవర్ ఏ పీరియడ్ అవుతుంది.
సో అంతేగాని ఇవాళ పెట్టి రేపు పొద్దున్నే వచ్చేయాలి అనే అజ్ఞానంలో ఒకప్పుడు ఉంటాం, కానీ ఒక నాలెడ్జ్ వచ్చాక ఏమవుతుందంటే మీకు ఒక హై లెవెల్ ఒక మీడియాలో ఉండి ఒక విషయాన్ని ఇప్పుడు నేను ఏదైనా భయంగా మీకు నేను చెప్తూ ఉంటాను, ఏం చెప్తాను, ఇది ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది, టెక్నికల్గా ఇక్కడ ఎంట్రీ ఉంది, ఇంత హైకి వెళ్ళింది, ఇంత లో వచ్చింది, అంతకుముందు ఇంత లో వచ్చింది, ఇలా మాట్లాడాలి. మాట్లాడి మేము మళ్ళీ ఏం చెప్తున్నాం, మీరు కూడా ఆలోచించుకోండి, 1-2 సార్లు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోండి, రిస్క్ ఉంది, రివార్డ్ ఉందని. ఇలా మీకు కాషియస్గా చెప్తుంటే మీరు బిలీవ్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ఇది కొనండి, ఇప్పుడు నేను చూస్తుంటాను 100 రూపాయలది 500 అయిపోద్ది అంటాను. అలా మిమ్మల్ని ప్రొవోక్ చేయకూడదు. ప్రొవోక్ చేసారంటే ఏంటంటే వాళ్ళకి మరి ఏం బెనిఫిట్ వస్తుందో తెలియదు, కానీ ప్రొవోక్ చేయకూడదు. వ్యూయర్షిప్ రావటమో లేకపోతే సమ్ స్మాల్ బెనిఫిట్స్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఎవరైనా సపరేట్ యూట్యూబ్ పెట్టి మీరు కంపల్సరీ ఇది కొనండి లేకపోతే ఇది వెళ్ళిపోద్ది అనేది అది ఇక మీకు అర్థం చేసుకోవాలి. బట్ ఇలా కాకుండా ఇదిగో ఇలా ఉన్నాయి, ఇలాంటి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నేను ఇచ్చే కంపెనీలో టాప్ 500 కంపెనీస్ వస్తాయి ఇప్పుడు. ఎందుకని ఒకవేళ స్టాప్ లాస్ పెట్టకపోయినా ఇవి మళ్ళీ పైకి వస్తాయి. ఇప్పుడు మీకు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఏం చెప్తాను, అది మీకు ఫ్రీ అమౌంట్ ఉంటే మీకు ఏదైనా ప్రాఫిట్ వచ్చిన అమౌంట్ ఏదైనా ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేసుకోమంటాం. సో అలా ఎందుకంటే కాషియస్గా చెప్తుంటేనే మేము ఒక మీనింగ్ ఉంటుంది. ఎందుకంటే మీరు లాస్ అయితే నాకేం రాదు, ఇప్పుడు మీరు లాస్ అయితే నాకేం వస్తుంది, మీరు ప్రాఫిట్ అయితేనే కొంచెం మంచి నేమ్ వస్తుంది నాకు. అలా ఆలోచించే వాళ్ళని మీకు అర్థమైపోతుంది ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఏదైతే వెనకాల ఈ కంపెనీ పెట్టి ఇది వెళ్ళిపోతుంది ఇలా యారో మార్క్స్ పెడతారు, ఈ హైఫై అంతా ఇచ్చే వాళ్ళంతా కూడా మీరు ఒక 2-3 నెలలు చూసేపాటికి వాళ్ళు కనపడరు. ఎందుకంటే ఆ నెగిటివ్ ఇప్పుడు ఎవరైనా ఫెయిల్ అయితే మామూలుగా ఉండదు కదా మేడం. సో అందుకని మీకు ఆ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఇందులో కూడా వాళ్ళ గ్రేట్నెస్ ఏం లేదు, మన వీక్నెస్సే మనం అట్రాక్ట్ అవుతున్నాం ఇప్పుడు. కాబట్టి ఏంటంటే మీరు వీక్నెస్ అనేది మనం ఒక కొద్ది గొప్ప అవుతాం, వీక్నెస్ ఒక్కొక్క సిచ్యుయేషన్లో అవుతాం. బట్ ఎమ్మటే ఏం చేయాలంటే రియలైజ్ అవ్వండి. సో డబ్బులే అంత ఈజీగా రావు, ఏదో స్టాక్ మార్కెట్ అయినా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా అంత ఈజీగా వచ్చేది కాదు, మనం ఓవర్ నైట్ రావాలి ఇవన్నీ అయ్యేవి కాదు. అది వెల్త్ అనేది స్లోగా వచ్చేది. కాబట్టి మనం దానికి ఈవెన్ వచ్చినా నిలబడదు, అసలు మనకు ఆ మెచ్యూరిటీ ఉండదు. ఇప్పుడు డబ్బులు మీకు ఇచ్చేసిన మీరు అబ్జర్వ్ చేయండి, లాటరీలో వచ్చిన బంపర్ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరూ ఏమవుతారు, 2-3 ఏళ్ళలో మళ్ళీ బేకార్లు అయిపోతారు. ఆ వెల్త్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ రావాలి, మెయిన్ అదే. సో కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్లో నీకు వెల్త్ వచ్చినా హ్యాండిల్ చేయలేము, కాబట్టి మనకు చేత కాదు. కాబట్టి ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనం ఈ హద్దిల్స్ అన్ని దాటుకుంటూ వెళ్తే చాలా సక్సెస్ అవుతాం. కరెక్ట్. ఇప్పుడు చాలామంది స్టాక్ మార్కెట్లో అంటే ఒక డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు స్టాక్ మార్కెట్ని నమ్మేవాళ్ళు. అందులో కొంతమంది ఎట్లా అంటే స్టాక్ మార్కెట్లో ఎట్లయినా డబ్బులు సంపాదించాలి, ఏమన్నా చేద్దాం, జాబ్ మానేసి అయినా సరే ఒక 5-10 lakhs ఇట్లా లోన్ తీసుకొనైనా లేకపోతే ఉన్న మనీ బారో చేసుకొనైనా జాబ్ మానేసి ఫుల్లీ ఫోకస్ స్టాక్ మార్కెట్ మీద డబ్బులు సంపాదిద్దాం, ఫుల్ టైం ట్రేడర్ అవుదాము. ఇట్లాంటి చాలా కోర్సెస్ కూడా ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఫుల్ టైం ట్రేడర్ అవ్వచ్చు, ఇంకా జాబ్ అవసరం లేదని. ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చు అంటారా? అసలు ఇలాంటి వాళ్ళు పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు జెంట్స్కి అయితే నేను చెప్పేది ఏంటంటే, జెంట్స్ హస్బెండ్స్కి అయితే మీ వైఫ్ మీరు ఎలా ఉండాలంటే 20 lakhs ముందు ఉంచుకోమనండి. జాబ్ మానేయాలంటే 20 lakhs ఉండాలి, ఫ్రీ అమౌంట్, అంటే అప్పు కాదు, అడ్జస్ట్మెంట్ కాదు, 20 lakhs. వైఫ్స్ అందరికి చెప్పేది, మీ హస్బెండ్ కనుక నేను జాబ్ మానేసి నేను స్టాక్ మార్కెట్ అంటే, ఎందుకంటే నేను జాబ్ మానేసి స్టాక్ మార్కెట్ ఎంటర్ ఎన్ని బాధలు పడ్డాను నాకు తెలుసు. ఇవాళ ఎన్నో తిప్పుకొని వచ్చాం, కానీ ఇవాళ అసలు ఇంకా దారుణంగా ఉంది మార్కెట్. ఇవాళ అసలు మనకి అసలు లాస్ట్ 2-3 months నుంచి అసలు చాలా దారుణంగా ఉంది. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసేది ఏంటంటే, మీ అందరికీ కూడా, మీ జెంట్స్ అయినా కానీ మీరు ఎవరైనా దీనిలో కెరీర్ అయిపోయి తీసుకుందాం అంటే 20 lakhs మీ దగ్గర ఉండాలి, ఫ్రీ అమౌంట్. రెండో పాయింట్ ఏంటంటే, మీరు టెక్నికల్గా కంపల్సరీ పర్ఫెక్ట్ అవ్వాలి. మూడో పాయింట్ ఏంటంటే, మీరు ఒక స్లోగా ట్రేడ్స్ జనరేట్ చేసి వీక్లీ మీ ఇంట్లో వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి. ఓకే, మీ వైఫ్కి మీరు చెప్పాలి. ఇంట్లో గెలిచే బయటకు వెళ్ళాలి. నేను గెలిచే ఇంట్లో నేను నాకు 5 years పట్టింది. ఫస్ట్ 5 years ఇంట్లో ఫైటింగ్ చేసుకొని ఇంట్లో చూపించి గెలిచి బయట మాట్లాడుతున్నా. కాబట్టి ఇంట్లో వాళ్ళతో గెలవండి, ఇంతే. వాళ్ళని మీరు ఎప్పుడైతే వాళ్ళతో మీరు సపోర్టివ్గా ఉంటారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతాయి. ఇప్పుడు ఇంత కష్టపడి చేసేది ఎవరి కోసం?
మనం ఇంత కష్టపడేది ఫ్యామిలీ కోసమే కదా, వాళ్ళకి చెప్పుకొని చేస్తే ఇంకా ఎంత సంపాదించిన ఏంటి ఉపయోగం. సో ఇప్పుడు ఎందుకంటే ఇవాళ రేపు లేడీస్ కూడా ఆల్మోస్ట్ బాగా ఎడ్యుకేటెడే కాబట్టి సపోర్ట్ చేస్తారు. అయితే ఏంటంటే అంటే నేను కండిషన్ ఏంటంటే రిస్క్ ఫ్రీ అమౌంట్ 20 lakhs పెట్టుకోండి, టెక్నికల్గా ఫండమెంటల్గా బాగా నేర్చుకోండి. అప్పుడే ఇన్వెస్ట్. 2 మూడోది ఇంట్లో వాళ్ళతో చెప్పండి. ఈ 3 చేయండి, మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. కరెక్ట్. ఈ మూడిట్లు ఏది చేయకపోయినా ఫెయిల్ అవుతారు. అంటే ఇప్పుడు 20 లక్షలు లేవంటే 20 లక్షలు సంపాదించండి, సంపాదించినాక ఫ్రీ అమౌంట్ వచ్చాకనే ఇన్వెస్ట్మెంట్కి దూకండి. రండి. లేదు ఇప్పుడు నేను ఇంకా బాగుందంటే మీరేం చేయాలి, మీరు జాబ్ చేసుకుంటూ మీ వైఫ్కి నేర్పించండి. అప్పుడు మీకేమవుతుంది, డబుల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు హౌస్ వైఫ్ లాగా అవ్వచ్చు ఆవిడకి మీరు. అంటే దీన్నే స్టాక్ మార్కెట్లో మేజర్ ఏంటంటే రిస్క్ని డైవర్సిఫై చేయాలి. ఇప్పుడు ఒక పక్క ఇన్కమ్ వస్తుంది మనకి, ఆ ఇన్కమ్ కంటిన్యూ అవుతూ మీరు ఇప్పుడు వైఫ్కి నేర్పించారనుకోండి, మీ వైఫ్కి నేర్పించారనుకోండి, ఆవిడ జాబ్ స్ట్రెస్ నుంచి తగ్గించుకొని ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ పిల్లలతో హ్యాపీగా ఉండి 9 to 3:30 ఆవిడ చూసుకుంటే మీరు పైనుంచి ఆవిడ సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఈ జెంట్స్ కన్నా కూడా అంటే లేడీస్కి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చాలా జాగ్రత్తగా ఉంటారు, ఎప్పుడు రిస్క్ ఎక్కువ కాన్షియస్ ఉంటుంటారు. అది చాలా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది. వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి, మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. అది కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తొందరపడి జాబులు మారకండి, అసలు బాగాలేదు పరిస్థితి ఎక్కడ. అసలు మార్కెట్స్ 3 months నుంచి ఇటు మార్కెట్ బాగాలేదు, అటు అది బాగాలేదు, కాబట్టి ఈ కండిషన్స్ చేయండి. నా ఎక్స్పీరియన్స్ ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఎంత బ్లైండ్గా ట్రస్ట్ చేసి వెళ్తారో, ఎంత ఫ్రాడో. స్టాక్ మార్కెట్స్లో కూడా బ్లైండ్గా వెళ్ళిపోవడం కూడా అంతే నష్టపోతారు. కాబట్టి సో ఫస్ట్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కరెక్ట్గా అవేర్నెస్ తీసుకొని నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.